మారుస్తున్నా, దేశాన్ని గొప్పగా పరిపాలిస్తున్నా, భారతదేశం అంత పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీలోకి రావాల్సిందిగా పిలుపునిస్తున్నా. అది ఎవరి ద్వారా వచ్చినా పర్లేదు, కానీ బీజేపీ వైపు చూడమని అడుగుతున్నా. సాయిరెడ్డి గారు కూడా వచ్చేస్తున్నారు. ఒక గొప్ప ప్రయత్నం చేద్దాం, బీజేపీని ఆంధ్రప్రదేశ్లో ఒక వెలుగు వెలిగేలా చేద్దామని నేను కోరుకుంటున్నాను. రైట్. అంటే ఇప్పుడు మీరు సాయిరెడ్డి గారి ద్వారా, విజయసాయిరెడ్డి గారి ద్వారా వైసీపీలో చేరానంటున్నారు. మీరు వచ్చిన 1 వీక్ తేడాలో ఆయనకు వచ్చేసారు. ఇందాక అడిగాము, ఇద్దరు అనుకొని వచ్చేసారా, లేకపోతే ఆయనకు కూడా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా బీజేపీ నుంచి బీజేపీలో చేరి మళ్ళీ ఖాళీ చేసిన రాజ్యసభ స్థానానికి మళ్ళీ బీజేపీ నుంచి కంటెస్ట్ చేద్దామని? అలాంటిది ఏం లేదని నాకు తెలుసు. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశాక నేను ఒకసారి కలవడం జరిగింది. దాదాపు 1 గంట సేపు కూర్చొని మాట్లాడడం జరిగింది. ఆయనకి జరిగిన అవమానాలు కోటరీ ద్వారా ఏవైతే జరిగాయో వాటి గురించి మాట్లాడుకున్నాం, కానీ ఆయన భవిష్యత్ కార్యాచరణ గురించి ఏమీ చెప్పలేదు. కానీ ఒక్కటి మాత్రం గ్యారంటీగా నాకు అనిపించింది అంతసేపు మాట్లాడిన తర్వాత, తిరిగి ఆయన రాజకీయ వ్యవసాయం చేస్తారు, ఖచ్చితంగా మళ్ళా చట్టసభల్లోకి వస్తారు, కుదిరితే కేంద్ర మంత్రి కూడా అయ్యే అవకాశం ఉందని నేనైతే ఒక అంచనాకు వచ్చా. తను ఇన్ డెప్త్ మాట్లాడే మాటలను బట్టి నాకు అనిపించింది, ఒక రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా ఆయనైతే ఖచ్చితంగా రాజకీయాల్లోనే ఉంటాడు, రాజకీయ పార్టీలోకి వస్తాడు, తిరిగి చట్టసభల్లోకి వస్తాడు, తిరిగి మరిన్ని పదవులను కూడా తీసుకోగలిగే స్థాయిలోకి వస్తాడేమో అని నాకు అంచనా కలిగింది. ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్ ఆర్ ఏ లాంగ్ బ్రేక్? మోస్ట్లీ 6 months. 6 months వ్యవధిలో. సో విల్ బి బ్యాక్ అనమాట. 100% విత్ మోర్ సౌండ్. ఎస్. సో ఇంకా ఎంతమంది వైసీపీ నుంచి బీజేపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి? నేను ఓపెన్ డయాస్లో పిలుపునిస్తున్నా, పార్టీగానే ఆ బాధ్యత ఇస్తే ఇక్కడ మీరు చూశారు ఈటెల రాజేందర్ గారిని. ఏం పదవి ఇచ్చారు ఈటెల రాజేందర్ గారికి? ఆయనది పెద్ద స్థాయి, నాది అంత స్థాయి కాదు, కానీ నేను గట్టిగా మాట్లాడి మోటివేట్ చేయగలను నా నమ్మకం. రైట్. మోటివేషన్లోనే చాలా విషయం ఉంటుంది వాసుదేవన్ గారు. భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడమే నా యొక్క లక్ష్యం. ఖచ్చితంగా దీనికోసం పనిచేస్తా. ఇప్పుడు మీరు మోటివేట్ చేసే శక్తి మీకు ఉందన్నారు కదా, మీరు ఫస్ట్ విజయసాయిరెడ్డి గారిని మోటివేట్ చేసి తీసుకొచ్చేయచ్చుగా బీజేపీలో. కాకుండా చూడండి, మీరు చూడండి, రాబోయే రోజుల్లో మీరు చూడండి. రైట్. తర్వాత కోటరీ గురించి మాట్లాడుతూ, కోటరీకి వ్యతిరేకంగా ఆయన చాలా ట్వీట్స్ చేస్తున్నారు. కోటరీ నిర్మాత ఆయన కదా అసలు? కాదు. 2019కి ఎలక్షన్ ఏదైతే జరిగిందో, జగన్మోహన్ రెడ్డి గారు విజయబావుట ఎగరవేశారో దానికి సర్వసైన్య అధ్యక్షుడు విజయసాయిరెడ్డి గారు. గెలిచిన వరకు కోటరీ లేదు, గెలిచే వరకు ఉన్నది టీము. ఆయన ప్రధాన కార్యకర్తగా సైన్యాధ్యక్షుడిలాగా ఏదైతే పనిచేశాడో అన్ని అనుబంధ విభాగాలు ఆయన చేతిలో ఉన్నాయి. అన్ని నిర్ణయాలు అన్నీ ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తీసుకోవడం కానీ, కార్యాచరణ కానీ అన్నీ కూడా విజయసాయిరెడ్డి గారు ప్రధాన భూమిక పోషించిన మాట అందరికీ తెలుసు. ఈ సోకాల్డ్ కోటరీలో ఇప్పుడున్న వ్యక్తులందరూ కూడా అప్పుడు ఎక్కడో వెనకాల ఉన్నారు. మెల్లిగా ఈయన మీద పితూరీలు చెప్తూ, ఈయన మీద అపనమ్మకం కలిగిస్తూ ఆయన ఇంకో పవర్ సెంటర్గా డెవలప్ అవుతున్నారు. విశాఖ సాయిరెడ్డి అని ఒక బ్యానర్ పెడితే, ఒక పేపర్లో ఉత్తరాంధ్ర సీఎం అని ఒక పేపర్లో బ్యానర్ పెడితే, ఆయన కూడా స్పెషల్ ఫ్లైట్లో తిరిగితే ఆయన అవిచ్ఛిన్నంగా అధికారాన్ని అనుభవిస్తున్నారు, ఇంకో పవర్ సెంటర్ డెవలప్ అవుతుందని ఏదైతే ఆయనకి నమ్మబలికారో, ఆయనలో ఒక బీజం వేశారో, దాని ప్రభావంతో వీళ్ళంతా దగ్గరైపోయి వీళ్ళందరూ కలిసి ఆయన దోస్తారు. ఆయనకి అవమానాలు జరిగాయి. ఖచ్చితంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడేంత స్వేచ్ఛ ఉంది కదా ఆయనకి, ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు చెప్పలేదు? చెప్తారండి, కానీ రోజువారీగా చెప్పి వెళ్ళిపోయిన తర్వాత, వెళ్ళిపోయినప్పటి నుంచి ఆయన వచ్చి కలిసేదాకా ఆయన ఢిల్లీలో అనేక బాధ్యతల్లో ఉన్నారు. ఆయన రోజు వచ్చి ఇక్కడే ఆఫీస్లో కూర్చోరు కదా. రోజు అందుబాటులో ఉండేవాళ్ళు కాఫీ ఇచ్చేటప్పుడు కాసిన్ని, టిఫిన్ తినేటప్పుడు కాసిన్ని, మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో కాసిన్ని పితూరీలు చెప్పి బాగుపడి, ఇప్పుడు చేసేవాడు కన్నా చెప్పేవాడు గొప్ప అన్నట్టు ఏదైతే ఢిల్లీలో అనేక కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ కోసం ఆయన విజయవంతంగా చేశాడో, పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్గా, ఉభయ పార్లమెంట్కి లీడర్గా పనిచేశాడో, నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, బీజేపీకి లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఎలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దగ్గరగా ఉంచాడో, ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా అనేక కోణాల్లో ఫండ్స్ని సాధించడంలో ప్రధానమైన భూమికను పోషించాడు. ఆంధ్రప్రదేశ్ తరఫున అనేక మంది ఎంపీలు ఢిల్లీకి వెళ్ళినప్పటికీ విజయసాయిరెడ్డి గారు అంటే ఒక బ్రాండ్గా ఎలా ఎస్టాబ్లిష్ అయ్యాడో, ఇవన్నిటినీ కంటగింపుగా నాయకుడికి అనుకూలంగా మాట్లాడి విషబీజాలు ఎవరైతే నాటారో ఆయన పార్టీ నుంచి దూరం చేశారు. సో కోటరీ నిర్మాత ఆయన కాదంటారు? కాదు.
బహుశా మీరు అన్నట్టు కోటరీలో ఆయన కూడా ఒక ప్రధానమైన వ్యక్తిగా ఉండి ఉండొచ్చు కొంతకాలం అధికారం వచ్చాక. దాన్ని నేను కాదనలేను, ఆయన కూడా ఒకరుగా ఉన్నారు. కానీ ఆయనే కోటరీ, ఆయన్నే మిగతా వాళ్ళు తోసేశారు అందరు కలిసి, అలా జరిగింది. ఇలాంటి పార్టీ రేపు పొద్దున 2029 ఎలక్షన్స్కి ఏం ప్రిపేర్డ్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? నాకేం సంబంధం, నేను కూటమి వైపు ఉన్నా. వాళ్ళు ఓడిపోతే నాకేంటి, కూటమి గెలవాలనుకుంటా, బీజేపీ బాగా ఎదగాలని కోరుకుంటా. సో వాళ్ళ ఇల్లు వాళ్ళు చక్కదిద్దుకోకపోతే నాకు వచ్చే నష్టం ఏంటి? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తోటి లాంగ్ స్టాండింగ్ అసోసియేషన్ వల్ల ఆ పార్టీ బీజేపీని 1000 అడుగుల లోతుకు తొక్కేసింది ఆంధ్రప్రదేశ్లోనే ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడైనా 1000 అడుగుల లోపల నుంచి అలా భూమిని చీల్చుకుంటూ బీజేపీ పైకి వచ్చే అవకాశం ఉందా? ఉంది, ఉంది, 100% ఉంది. ఎట్ ద సేమ్ టైం ఎదుగుదల పొత్తులో ఉన్నప్పుడు స్టెప్ వైజ్ వస్తుంది, ఓవర్ నైట్ రాదు. కాబట్టి గ్రాడ్యువల్గా బీజేపీ ఎదుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. రైట్, థ్యాంక్ యూ రవిచంద్రారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, రవిచంద్రారెడ్డి గారు చాలా బోల్డ్గా బోలెడ్ అనే విషయాలు చెప్పారు, నిర్మమాటంగా చెప్పారు. వైసీపీలో కోటరీ ఎలా ఆ పార్టీని ధ్వంసం చేసిందో చెప్పారు. ఆ కోటరీలో ఉన్న కాంక్రీట్ కుర్చీ, అలాగే ప్రభుత్వంలో ముఖ్యమైన పదవి వెలుగబెట్టి వాళ్ళ జనరల్ సెక్రటరీగా ఎదిగిన ఒక వ్యక్తి చేస్తున్న అరాచకాలు, వీటన్నిటి ఇన్ఫ్లుయెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కూరుకుపోయారో చెప్పారు. సరే, ఇప్పుడు దాని బీజేపీ నాయకుడిని కాబట్టి బీజేపీ నాయకుడిగా ఏం